ఒకటి తీసుకెళ్ళాలంటే ఫర్నిచర్ తీసుకెళ్తారు, ఏదో ఒకటి మంచం బీరువా ఏదో ఒకటి. ఒక అతను అన్నీ కావాలనుకున్నాడంట. కావాలనుకొని ఆ వ్యక్తి ఎవరైతే ఇవన్నీ ఏర్పాటు చేశాడో ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి అతన్ని 2 కాళ్ళు పట్టుకుని భుజం మీద తీసుకుని వెళ్ళిపోయాడంట. నన్ను ఏం చేసుకుంటావంటే ఆయన చెప్పాడంట, నీవుంటే ఇవన్నీ నాకు వచ్చినట్టే అన్నాడంట. నీవుంటే ఎవరికి నేను వచ్చినట్టు? నీనాటి జ్ఞానం గలవాడిని నేను చూడలేదని, నేను నాకు ఎలాంటి ఇల్లు ఉందో అని చూసి ఆ మంత్రి గారికి చెప్పి అలాంటి ఇల్లు కట్టించి నేను తినే ఫుడ్ రోజు ఇతను పెట్టండి అని చెప్పారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ రోజున చాలా మంది ఏం చేస్తున్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి తల మీద చేయండి అయ్యా, ప్రార్థన చేయండి, కొబ్బరి నూనె ఉండయ్యా, ప్రార్థన చేయించుకుంటాం, అయ్యా మీరు కొంచెం ప్రార్థన చేస్తే మాకు అన్నీ పోతాయి అయ్యా. అసలు ఇగో చెయ్యటట్టు ఆడుతుంది, చెయ్యి కనుక దీంట్లో దేవుడు ఇచ్చిన దీపం పోయిందా పాస్టర్ అయినా అట్లా వెళ్ళిపోవాల్సింది. పాస్టర్ అయినా గొప్ప దుర్మార్గుడే పాపే. ఏదైనా మంచి మాటలు కనపడుతున్నాయి అంటే దేవుడి వల్ల మంచి మాటలు, దేవుడి వల్ల దేవుడి కార్యాలు. ఎవరి వల్ల ఇదంటే దేవుడి దయ వల్లే. ఈ తలబట్టలు వచ్చింది అంటే దేవుడి దయ వల్లే వచ్చింది ఇవన్నీ. అయితే ఆ పాస్టర్ గారితో వెనకాల నడిపించేది ఎవరు? ఆ దేవుడు కావాలనుకోవాలి. చైనాలో ఫార్ములా ఉండింది, పిల్లోడు డాడీ నాకు చేపల కూర తినాలి, ఇవాళ తీసుకొచ్చింది రేపు తీసుకురామంటే పొద్దున్నే పిల్లోడు లేపి మరి నువ్వు నాతో వాడు ఏటకరా అని చెప్పి కేవలం నేర్పిస్తానంట. నీకు ఎప్పుడు తినాలనుకుంటా ఇదిగో చేపని పట్టుకో వండుకొచ్చి నా మీద ఆధారపడదంట. అట్లాగే నేను ఉద్దేశం ఏంటంటే మారు మనసు పొందితే దేవుడితో సహవాసం వచ్చింది. మారు మనసు పొందకపోతే ఎంతకాలం మీరు భక్తి చేసినా దేవుడితో సహవాసమో రాదు. ఇక్కడ ఎలీషా బాగా తెలియగలవాడు. ఆ జమీందారు గారిని మేరేసుకు వెళ్ళిపోయిన కుర్రోళ్ళలాగా ఏమన్నాడు అనుకున్నారు? ఏలియా మర్మంగా చెబుతాడు, నన్ను దేవుడు బేతెలు కలమన్నాడు. ఆల్రెడీ పర్లోకి వెళ్ళిపోచ్చింది ఏలియా గారు, వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు.